హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలా మందికి ఫిష్ కర్రీ అంటే మస్తు ఇష్టం ఉంటుంది. ఫ్రై కూడా చాలా మంది ఇష్టపడతారు. కానీ అంత ఇష్టపడ్డా కూడా చేసుకోవడం రావాలి కదా, తినాలి అంటే చేసుకోవడం రావాలి కదా. సో చాలా మంది అలా అయితే స్కిప్ అయిపోతారనమాట. అమ్మో ఫిష్ కర్రీనా, ఎవరు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు అలా అస్సలు టెన్షన్ పడొద్దు. నేనైతే కంప్లీట్ ప్రొసీజర్ అయితే చూపిస్తాను. చాలా ఈజీగా మీ ఇంట్లో అయితే ఫిష్ కర్రీ అయితే చేసుకోవచ్చు. సో మంచిగా ఫిషెస్ అన్ని ఫ్రెండ్స్ అన్ని కలిసి ఆడుకుంటున్న వాటిలో నుంచి 2 అయితే ఎస్కేప్ చేసేసా. పాపం అక్కడ నుంచి అవి విడిపోయి మా కడుపులోకి అయితే వచ్చేసాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో ఫిష్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా 2 ఫిషెస్ని తీసుకొని వాటిపైన ఉన్న స్కిన్ మొత్తం అయితే రిమూవ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మనము చెప్పాలి, మనం ఫ్రైకి కావాలా లేదంటే సూప్కి కావాలా అని చెప్పి 2 డిఫరెంట్ టైప్స్గా కట్ చేస్తారు. సో మేమైతే ఒక ఫిష్ ఫ్రైకి చేసుకున్నాము, ఒక ఫిష్ అయితే కర్రీకి సూప్ లాగా అయితే చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఫిష్ కడుపులో ఉన్న అన్ని రిమూవ్ చేసేసి మాకైతే ఇలా కట్ చేసి అయితే ఇచ్చేసాడు. అండ్ మనం ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫిష్ ఎట్లయినా స్మెల్ వస్తుంది. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ దాన్ని చేసేటప్పుడే చాలా కష్టము. అందులో ఉన్న మొత్తం స్మెల్ అంతా పోవాలి అంటే ముందుగా మనము ఫిషెస్ని ఇంటికి తీసుకొని వచ్చి దాంట్లో దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డుప్పు వేసి క్లీన్ చేయాలి. నెక్స్ట్ లెమన్ తీసుకొని లెమన్తో మొత్తం క్లీన్ చేసేయాలి. లెమన్ యాడ్ చేయడం వల్ల ఫిష్ స్మెల్ కానీ ఫిష్ పైన ఉన్న మురికి కానీ ఏ డస్ట్ ఉన్నా కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ అయిన వాటిని మనం మంచిగా దానిపైన ఏమైనా స్కిన్ లాగా ఉంటే స్కిన్ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అండ్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫిష్ సూప్ చేయాలంటే మెయిన్గా టేస్ట్ రావాలి అంటే ఇలా 4-5 పచ్చిమిర్చిని తీసుకొని హై ఫ్లేమ్ పైన ఇట్లా అయితే వాటిని హీట్ చేసుకోవాలి. అండ్ అవి అయిపోయిన తర్వాత 2-3 ఉల్లిగడ్డలు తీసుకొని వీటిని కూడా సేమ్ హై ఫ్లేమ్ పైన ఇలా కాల్చేయాలన్నమాట. ఈ సూప్కి మెయిన్గా టేస్ట్ తీసుకొచ్చాయి ఇవి 2. ఇలా కాల్చిన వాటిని యాడ్ చేయడం వల్ల సూప్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో అది కాల్చడం అయిపోయింది. నెక్స్ట్ నేను కర్రీ కోసం పీసెస్గా చేసామని చెప్పాను కదా, ఇది కర్రీ పీసెస్ అన్నమాట. ఫస్ట్ నేను కర్రీ చూపిస్తాను. అండ్ దీనికి ఇవి 2 అయితే యూస్ చేసేసుకొని కర్రీ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ పక్కన ఉన్నాయి అయితే ఫ్రై కోసం అయితే పక్కకు పెట్టేసాము. సో ఆ ఫ్రైని నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే సూప్ చూసేద్దాం. మనము సూప్ కోసం కొంచెం వెడల్పు లాంటి గంజు అయితే తీసుకోవాలి అన్నమాట. మూకుడు లాంటిది కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఇంట్లో సపరేట్గా ఫిష్ కర్రీ చేసే బౌల్స్ కూడా ఉంటాయి. మీ ఇంట్లో ఉంటే మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలాంటి బౌల్ అయితే తీసుకున్నాము. తీసుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇంతకుముందు కాల్చామని చెప్పాము కదా, ఆ కాల్చినవన్నీ ఇందులో వేసేసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే, సూప్ కావాలి అంటే ఎక్కువ ఉల్లిగడ్డ వేసుకోండి. అండ్ ఇలా అన్నీ వేసేసుకొని కలిపేసుకోండి. మంచిగా అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. మేము చేసే దాంట్లో డిఫరెంట్ ఏంటి అంటే, కొంతమంది పీసెస్ స్టార్టింగ్లోనే వేస్తారు, కానీ నేను చూపించే ప్రొసీజర్లో అయితే పీసెస్ అయితే ఎండ్లో వేస్తాము. సో అందుకే స్కిప్ అవ్వకుండా చూసేయండి. మీ ఇంట్లో మీరు ఫిష్ కర్రీ ఎలా చేస్తారు నాకైతే కమెంట్ చేయండి. మీకు ఫిష్ ఇష్టమా లేదా కూడా కమెంట్ చేయండి. ఫిష్ ఇష్టమైన వాళ్ళు అయితే నాకైతే లవ్ సింబల్ పెట్టేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఒక్క లైక్ అయితే వేసేయండి. అండ్ కారం కూడా యాడ్ చేసేసాము స్టార్టింగ్లోనే. ఇట్లా కారం యాడ్ చేసిన తర్వాత కూడా మనము పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు, లేదంటే లాస్ట్లో కూడా చేయొచ్చు అంట. సో మేమైతే లాస్ట్లో యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసాము. సాల్ట్ మనకు రుచికి తగిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మెయిన్గా మనకి ఫిష్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్ చింతపండు. చింతపండుని మనం ముందుగానే వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనకి ఇలా గుజ్జులాగా వస్తుంది. ఈ గుజ్జునైతే మనం అందులో యాడ్ చేయాలి. మనకి సూప్ చాలా కావాలి అంటే మనం ఎక్కువ గుజ్జు తీసుకోవచ్చు. లేదు మనకి కొంచెమే కావాలి, దగ్గరికి కావాలి అంటే మన ఇష్టమైనంత అయితే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం చాలానే సూప్ పెట్టాము. మేము ఇంత క్వాంటిటీ తీసుకున్నాం అన్నమాట. ఫిష్ మేము ఆల్రెడీ 1.5 kg ఫిష్ తీసుకున్నాం కాబట్టి ఒక నిమ్మపండు అంత చింతపండు అయితే తీసుకున్నాము. సో కొలతలతో తీసుకుంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట టేస్ట్, లేదంటే పుల్లగా అయిపోతుంది. సో మనము ఫిష్ తీసుకునే దాన్ని బట్టి మనము చింతపండు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మేము యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేసి దీని అయితే పక్కకు పెట్టేసేయాలి. ఇది మంచిగా మరగాలి అన్నమాట. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరిగించిన తర్వాత ఇందులోకి మెంతి పొడి, ధనియాల పొడి, మనము
ఇంకా మనం ఏదైనా మసాలా ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఫిష్ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఆ గ్రేవీకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. సో అందుకోసమే మేమైతే అన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాము. సో ఒక 10 to 15 మినిట్స్ ఇలా మరగనిచ్చిన తర్వాత ఫిష్ పీసెస్ని అయితే ఇందులోకి కంప్లీట్గా ఇలా అన్ని యాడ్ చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ అయితే పక్కకైతే పెట్టేసేయాలి. అది కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, ఫిష్ సూప్ని ఇమ్మీడియట్గా వేడిది అస్సలు తినొద్దు అండి. ఎందుకంటే అది వేడి మీద అస్సలు టేస్ట్ తెలియదు. దాన్ని నెక్స్ట్ డే కానీ లేదంటే చల్లారిన తర్వాత కొంచెం ఈ గ్రేవీ దానికి పట్టిన తర్వాత తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం అసలు గరిటె పెట్టి ఎక్కువగా తిప్పొద్దు ఫిషెస్ని, ఎందుకంటే పీసెస్ అయితే మెత్తగా ఉంటాయి కాబట్టి అన్నీ ఇట్లా విరిగిపోతాయి. అందుకోసమే జస్ట్ ఇలా షేక్ చేస్తూ కర్రీని అయితే చేసుకోవాలి అన్నమాట. నేను చూపిస్తున్నాను కదా అలా. సో ఇలా షేక్ చేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మంచిగా మరగనిచ్చామంటే వేడిగా ఫిష్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.